ఒక పథకం ప్రకారం పాచికలు వేసి ఎత్తుగడలతో కుయుక్తులతో మోసం చేసేవాళ్ళని మాయ చేసేవాళ్ళని శకునితో పోలుస్తూ ఉండడం మనం వింటూనే ఉంటాం. శకుని పాచిక వేస్తే పారకుండా ఉంటుందా? ఎంతంటే అంత పడాల్సిందే, పడి తీరాల్సిందే. అంటే శకుని పాచికలకు తిరుగులేదన్నమాట. భారతంలో కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన పరిస్థితులను పెంచి పోషించిన వాడే ఈ శకుని. దుర్యోధనునితో మామ అని పిలిపించుకున్న శకుని స్వయానా కౌరవులకు మేనమామే. ఇతనికి వృషికుడు, అచలుడు అనే అన్నదమ్ములు ఉన్నారు. శకునికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు ఉలూకుడు. కౌరవుల దురాగతాలకు అంతకు మించిన దురాలోచనలతో శకుని దగ్గరుండి ప్రోత్సహించేవాడు. అసలు ధర్మరాజుని జోదమాడమని దింపిందే శకుని. ఆ మాయాజూదంలో పాచికలు వేసి పాండవులను ఓడించి కౌరవుల్ని గెలిపించేలా ఆడింది కూడా శకునే. పాండవులు కౌరవుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తన కుటిల రాజనీతితో పెంచింది శకుని మామే. ఇంతటి కుటిలమైన పన్నాగాలు శకుని ఎందుకు పన్నాడు? ఏం ప్రయోజనం ఆశించి చేశాడు? దానికి ఒక కారణం ఉంది. శకునితో సహా సోదరులందరినీ కారాగారంలో వేసి పిడికెడు మెతుకులు వేసేవారట కౌరవులు. ఆ పిడికెడు మెతుకులను శకునికి ఇచ్చి అతని అన్నదమ్ములు ఆకలితోనే ఉండిపోయేవారట. అలా బతికి బట్టగట్టిన శకుని అంతకంతకు తీర్చుకోవడానికని దుర్యోధనునికి ఎదురు తిరగలేక, ఆ శక్తి లేక కౌరవ పక్షం చేరి దుర్యోధనుడు సహా కౌరవ వంశాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో కౌరవుల్ని పాండవులపైకి ఎగదోశాడని చెబుతారు. శకుని మాయలు యుద్ధ సమయంలో సాగకుండా అర్జునుడు అడ్డకట్టేశాడు. అయితే నకుల సహదేవుల చేతుల్లోనే చనిపోయాడు. ఎత్తులు జిత్తులు వేసి తగులు పెట్టే మాయగాళ్లని ఇప్పటికీ శకుని అని పిలుస్తూనే ఉంటారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెడ్ టీవీ మిస్టరీ.